నమస్తే, నేను మీ సతీష్. క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పదా? మరి ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దయినటువంటి నేపథ్యంలో తాజాగా మరొకసారి ఆయన కోర్టును ఆశ్రయించడం, మరి ఆయనకి కారుణ్య కారణాలతోటి బెయిల్ మంజూరు చేయాలి, తన తండ్రి వర్ధంతి ఉంది అంటూ వేసినటువంటి పిటిషన్ మరి ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించడం, మరి హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏ దిశగా దారి తీయబోతా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. కాకాని గోవర్ధన్ రెడ్డి మరి గడిచిన 3 నెలలుగా కూడా అసలు ఈ పోలీసుల విచారణకే హాజరు కానటువంటి పరిణామాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటేమో అక్కడ ఇక్కడ అంటూ హైదరాబాదు, నెల్లూరు, విజయవాడ అంటూ తప్పించుకు తిరిగినటువంటి వైనం. 3 రోజుల పాటు ఇంటి దగ్గర 300 మంది సైన్యాన్ని వేసుకుని పోలీసులు వస్తే అడ్డుకుందామని చెప్పి చేసినటువంటి ప్రయత్నం. మరి పోలీసులు అరెస్ట్ చేస్తారు అనేటప్పటికీ పరారీ, అజ్ఞాతం. ఇప్పుడేమో కోర్టులలో బెయిల్ పిటిషన్ కొట్టేసినా కూడా మళ్ళీ కారుణ్య కారణాలంటూ బెయిల్ పిటిషన్ వేయడం, కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు, దీనిపైన మీ అబ్జర్వేషన్? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఒక మంత్రిగా వెలగబెట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి పదవిలో ఉండి అధికార దుర్వినియోగం చేసి రకరకాల అక్రమాలకి పాల్పడ్డాడనేది 1 by 1 వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న కేసు ఏంటంటే నెల్లూరు డిస్టిక్లో సర్వేపల్లి మండలంలో రుస్తుం మైన్స్ ఒక అక్రమంగా మైనింగ్ని చేసి 250 crores వర్త్ ఆఫ్ క్వాడ్స్ అక్కడి నుంచి చెన్నై లేకపోతే అక్కడి నుంచి సింగపూర్ ఎక్కడికో విదేశాలకు పంపించి అక్రమ సంపాదన చేసిన కేసులో ఈయన ఇప్పుడు పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. సో ఈయన 3 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మరి అన్ని మాటలు మాట్లాడి అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషించి మాట్లాడటం ఒకటి. రెండోది అన్ని అక్రమాలు, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన క్వాడ్జి అక్రమ రవాణా కానీ తవ్వకాలు కానీ, దీంతో పాటుగా అక్రమంగా రకరకాల భూముల్ని లాక్కున్న కేసులు కూడా ఇంకా ఉన్నాయి. వీటితో పాటుగా ఈ క్వాడ్జి మైనింగ్ కేసులో ఆయన SC ST మీద అత్యాచారం జరిగిన కేసులో కూడా ఈయన నిందితుడుగా ఉన్నాడు. ఇన్ని రకాల కేసులు మీద పడతా ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న భయంతో ఇక్కడున్నానని మీడియాలో ప్రచారం చేస్తాడు, అక్కడికి వెళ్తే మళ్ళీ దొరకకుండా తప్పించు తిరగడం. ఈ మధ్య కాలంలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన అంశం, మనకి విచారకరమైన అంశం ఏంటంటే ఈ మధ్య కారుల్లో తిరిగితే కూడా ట్రాక్ చేసి పట్టుకుంటారా అని ఆటోల్లో తిరుగుతున్నాడని ప్రచారం వెలుగులోకి వచ్చింది. సో ఈయన ఫస్ట్ అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో క్వాడ్జ్, చాలా కాస్ట్లీ క్వాడ్జ్ అది. దాంట్లో ఒకటేమంటే అది గవర్నమెంట్ పర్మిట్లు లేకుండా చేయటం. రెండోది ఏంది, ఆ తవ్వకాలు చేసే దాంట్లో బ్లాస్టింగ్కి వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి లైసెన్స్ కావాలా, దానికి అది లైసెన్స్ లేకుండా జెలటిన్ స్టిక్స్ అవి యూజ్ చేయటం, అది అన్సేఫ్ యాక్టివిటీ, అది వేరే కేసు. మళ్ళీ దాన్ని వాడటం కానీ స్టోరేజ్ చేయటం కానీ వితౌట్ పర్మిషన్ అనేది అదొక క్రిమినల్ అఫెన్స్. దానికి తోడుగా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించడం అనేది ఇంకొక అఫెన్స్. దీంతో పాటుగా SC ST మీద అత్యాచారం చేసేయడానికి కేసులు కూడా వెలుగులోకి వచ్చినాయి. వీటన్నిటితో పాటుగా కరోనా టైంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలను కూడా ఈయన స్వాధీనం చేసుకున్నాడని ఒక వెలుగులోకి వస్తూ ఉంది. సో ఇన్ని రకాల కేసుల నుంచి తప్పించుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీలంకలోనే ఇంకో ఎక్కడో ఉన్నాడని తెలియవచ్చింది. అంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా పట్టుకుంటారు, కారులో తిరిగినా పట్టుకుంటారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వాడినా కూడా ఎక్కడున్నారో ట్రేస్ చేసి పట్టుకుంటారు. అంటే 3 నెలల నుంచి వీటి జోలు వెళ్లకుండా, చప్పుడు చేయకుండా రహస్య జీవితం గడుపుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నాకు అప్పట్లో పరిపాలనలో ఉన్నప్పుడు అధికారంలో మంత్రి పదవి వెలగబెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఒక పక్క మీరు డిస్ప్లే చేసుకొని ఇప్పుడు తప్పించు తిరుగుతున్న వ్యవహారం ఒక పక్కన చూస్తే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది కాకాని గోవర్ధన్ రెడ్డికి? ఎందుకు భయపడుతున్నాడు పోలీసు విచారణకి? ఫేస్ చేయవచ్చును కదా, అసలు ఆయన చేసింది అక్రమం కాదని ఆయన నమ్మితే, ఇన్ కేసు ఒకవేళ ఆయనే నమ్మితే మరి ఎందుకు ఎదుర్కోకూడదు విచారణని? ఎందుకు ఇట్లా తప్పించుకొని తిరగవలసి వస్తుంది? అసలు మామూలుగా ఫోన్లు వాడడం కావచ్చు, లేదంటే డిజిటల్ పేమెంట్లు చేసిన ATM కార్డులు, క్రెడిట్ కార్డులు వాడినా కూడా దొరికిపోతారని చెప్పి ఫోన్లు కూడా పెట్టుకోవట్లేదు. అంటే ఆయన జీవితం ఇంతకుముందు ఎట్లా ఉండే? చెప్పులు అందించేవాడు ఒకడు, టవల్ అందించేవాడు ఒకడు, అంత లగ్జరియస్ లైఫ్ అనుభవించిన కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఈ రోజున ఫోన్ కాదు కదా, అసలు కారులో వెళ్తే టోల్ గేట్ దగ్గర మళ్ళీ ట్రాక్ అవుతుందని చెప్పి అది కూడా బంద్ చేసి ఆటోల్లో తిరిగే పరిస్థితి దుస్థితికి వచ్చింది. ఆ పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపు లేకుండా అక్రమాలు, అన్యాయాలు, అధికార దుర్వినియోగం చేయబడ్డ ఇటువంటి మనుషులు ఈయనే కాదు, ఆ బ్యాచ్ గ్యాంగ్ మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు అనుభవిస్తున్న క్షోభ మరి ఎవరికి రాకూడదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? అక్రమాలు, అడ్డు అదుపు లేకుండా
లేకుండా చేశారు. ఎందుకు చేశారు? మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు మనమే ఉంటాము అన్న రాంగ్ ఫీడింగ్ లోపల జీర్ణించుకుపోయింది డిఎన్ఏలో. ఇట్లా దారుణమైన పరిస్థితి, ఓటమి వస్తుందని బహుశా అనుకొని ఉండకపోవచ్చు. మళ్ళీ ఎలాగో వస్తాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ కవర్ చేసుకోవచ్చు, బయటికి రాకుండా చూసుకోవచ్చు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండవచ్చు. సో ఇప్పుడు వీనొక్కడే కాదు, ఎంతో పాటు ఈ బ్యాచ్ మొత్తం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దోబూచులాట ఆడుతున్నారు దొరకకుండా. అది లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, ఇట్లాంటి అక్రమాలు అన్యాయాల కేసు కావచ్చు, లేదా మన టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు. వీళ్ళందరూ చేస్తున్నది ఒకటే, ఒకవేళ విచారణకి అటెండ్ అవ్వవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడితే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చారు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదో ఫార్ములా. లేదా కోర్టులను ఆశ్రయించడం, హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ లాయర్లను బాగా పెంచి పోషిస్తున్నారు పాపం. అది కొంతమందికి ఉపాధి దొరుకుతూ ఉంది, అది వేరే విషయం. లేదా కనిపించకుండా, ఇప్పుడు ఈయనలాగా కనిపించకుండా ఎక్కడున్నాడో తెలియకుండా అండర్ గ్రౌండ్ ఎస్కేప్. మరి ఈ విధమైన అట్లా చేయటం ఎందుకు, ఈ విధంగా ఇబ్బంది పడటం ఎందుకు, ఈ క్షోభ ఎందుకు? పాపం ఎటువంటి వేరే వాళ్ళకు కూడా ఇటువంటి కష్టం రాకూడదు. అంటే ఇంకో పక్కన అసలు ఈయన ఒక జిల్లా మంత్రి, అంటే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అదీగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మరి ఆ పార్టీ శ్రేణులు ఆయనకంటూ ప్రత్యేకంగా అనుచర గణం, అదొక పెద్ద ర్యాలీలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అనుచరగణం ఫాలో అవుతుంది. మరి ఈ రోజున ఈయన ఇట్లా తప్పించుకు తిరగటం, ఫోన్లు కూడా లేకుండా ఆటోల్లో తిరగడం, ఆటో డ్రైవర్ల ఫోన్ నుంచి వాళ్ళ అనుచరులకు ఫోన్లు చేయడం, ఈ పరిణామాలతో జిల్లాలో మా తల కొట్టేసినట్టుంది అని చెప్పి వాపోతున్న. ఇప్పుడు ఈ జిల్లాలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయన అన్యాయాలు అక్రమాల గురించి చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఆయన చాలా ఆధారాలతో సహా కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు సుమా నేను చెప్పదలుచుకుంది, ఇంకా చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకటి. రెండోది, దీనివల్ల ఇబ్బంది ఎవరికి అంటే, పోలీసులు ఇవాళ కాకపోతే నెక్స్ట్ మంత్ తర్వాత అయినా పట్టుకుంటారు. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు కూడా ఏమంటున్నారు, అరెస్ట్ కాకుండా చూడొచ్చు కదా అని అడ్వకేట్ జనరల్ని అడిగినట్టున్నారు. ఇంకా క్లియర్ అవ్వాలి. ఇంకా వీళ్ళ కొంతకాలం అజ్ఞాతవాసం గడపవలసి వస్తుంది. దీనివల్ల వచ్చిన పార్టీకి వచ్చిన ఇబ్బంది, కష్టం ఏంటంటే, ఈయన్ను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయిలో ఉన్న శ్రేణులు మరి నిరుత్సాహానికి, నిరాశకి, భయానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ పరిస్థితి చూసినట్టయితే కొంతమంది ఏ పార్టీలోకి వెళ్ళాలా అని జంపు చేయడానికి డోర్లు ఓపెన్ కాక వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కేసులు భయంతో చప్పుడు చేయకుండా బయటికి రావట్లా. మరి ఈ మధ్య కాలంలో ప్లేనరీ నిర్వహించడానికి కానీ, ఇంకొక సభ పెట్టడానికి కానీ ప్లాన్ చేసుకుంటే ఏ ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఈ విధంగా చేయటం వల్ల కింద స్థాయిలో పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలపై ఇళ్లలో నుంచి బయటికి రాకుండా భయపడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. వీళ్ళు ఆదర్శంగా తీసుకున్న వీళ్ళ శ్రేణులు, వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అల్టిమేట్గా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా దిగజారే విధంగా దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. అంటే వీళ్ళు మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత కానీ పెద్ద ఎత్తున బీరాలు పలికినటువంటి నాయకులు ఈ రోజున కేసులు విచారణ అనగానే కోర్టు మెట్లెక్కడం, మరి హైకోర్టులో బెయిల్ తిరస్కరణ అయిన తర్వాత కూడా మళ్ళీ కారుణ్య కారణాల పేరుతోటి కోర్టులో మళ్ళీ ఇంకో పిటిషన్ వేసుకోవడం అంటే ఎలా చూడాలి? అంటే ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు పోలీసు విచారణకి ఫేస్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు? తప్పు చేయబోతే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? ఇంతకుముందు రిజెక్ట్ చేశారు హైకోర్టు. ఇప్పుడు చెప్తున్న కారణం ఏంటంటే, సింపతి గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమం మీద మళ్ళీ వేసుకున్నారు హైకోర్టులో. సో అది క్లియర్ అయ్యేంతవరకు ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుంది హైకోర్టుకి, ఇంకో 1 month 2 months మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కనుక హైకోర్టుకి వస్తే ఈయన పరిస్థితి మళ్ళీ ఇంకా 3 నెలలు అజ్ఞాతవాసం గడపవలసిందే. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు తర్వాత అయినా విచారణ ఎదుర్కాక తప్పదు. విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈ అంశాలు నిరూపితం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడైనా జైలు జీవితం గడపక తప్పదు. కాకపోతే కొంత ఉపశమనం పొందడానికి కొంత పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మరి ఏం మెసేజ్ వెళ్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి ఆ పార్టీ వర్గాల వాళ్ళు.